వెల్కమ్ టు రుద్ర టీవీ. గత 6 నెలలుగా ఫామ్ లో లేడు. 16 నెలలుగా వన్డేలో సెంచరీ సాధించలేదు. మరోవైపు జట్టుకు భారమయ్యాడనే విమర్శలు, రిటైర్మెంట్ ప్రకటించాలనే సలహాలు, సూటిపోటి మాటలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఏ బ్యాటర్ అయినా సెంచరీ ముంగిట నిలిస్తే ఆచితూచి ఆడుతూ శతకం పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో సిక్సర్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే బదులిచ్చాడు. ఇంగ్లాండ్ తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి హిట్ మ్యాన్ ఫామ్ లోకి వచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ భారీ సిక్సులతో తన పాత ఆటను చూపించాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్ తరలించి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశ్శబ్దంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్ తోనే అభిమానులకు అభివాదం చేశాడు. పవర్ ప్లేలోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్స్లు బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత మరో 3 సిక్స్లు, 5 ఫోర్లతో శతకం సాధించాడు. అప్ కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు. వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మకు ఇది 32వ శతకం. భారత్ తరపున వన్డేలో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ఇది రెండో అత్యంత వేగమైన శతకం కావడం విశేషం. సిక్సర్ తో సెంచరీ మార్క్ అందుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు. ఏం గుండెరా అది, సిక్సర్ తో శతకమా అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ పేరు మారుమోగుతోంది. హిట్ మ్యాన్ శతకంతో ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా సాగింది. రోహిత్ కు జతగా శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నారు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.